కాళేశ్వరం కమిషన్ నోటీసులపై ఈటెల రాజేందర్ స్పందించారు. నోటీసులకు భయపడేది లేదని అంటున్నారు ఈటెల రాజేందర్. అసలు కమిషన్ గడువు ఎందుకు ఇన్నిసార్లు పొడిగించారో చెప్పాలని అంటున్నారు ఈటెల రాజేందర్. దీనికి సంబంధించి ఈటెల రాజేందర్తో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. మనతో బీజేపీ ఎంపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటెల రాజేందర్ గారు ఉన్నారు. ఏదైతే కాళేశ్వరం నోటీసులపైన వారి యొక్క స్పందన ఏంది వారి మాటలో వినే ప్రయత్నం. సార్, మీకు కాళేశ్వరం కమిషన్ నుంచి నోటీసులు వచ్చిందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి, దీనిపైన మీ స్పందన? యాక్చువల్గా పేపర్లో చూసిందే తప్ప ఇంతవరకు ఫిజికల్గా కాపీ అందలేదు. ఆ కాపీ వచ్చిన తర్వాత మా పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు ఉంటారు, మా పార్టీతో మాట్లాడుకొని ఏం చేయాలో తప్పకుండా చేస్తారు. కానీ ఒక్కటి మాత్రం మేము మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నాం, భారతీయ జనతా పార్టీగా మీరు ఏ కమిషన్ అయితే వేసిండ్రో ఎందుకు ఇన్నిసార్లు పొడిగిస్తున్నారు, ఎందుకు తాత్సారం చేస్తున్నారు, దీని వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి, అసలు మీకు నిజంగా కమిషన్ వేసింది ప్రజల ఇంట్రెస్ట్ కోసమా, బ్లాక్మెయిలింగ్ కోసమా అని చెప్పి మేము చాలాసార్లు డిమాండ్ చేసినాం. నీకు విచారణ చేసే దమ్ము లేకపోతే సిబిసిఐడికి ఏమని కూడా చెప్పినాం, మేము సిబిఐకి ఏమని చెప్పినాం. కాబట్టి ఇవాళ దీని మీద కొంతమంది ఎట్లా పడితే అట్లే మాట్లాడుతున్నారు. అట్లాంటి చిల్లరగాళ్లకు సమాధానం చెప్పాల్సి అక్కర్లేదు. కానీ 100% నోటీస్ అందుకున్న తర్వాత మా పార్టీతో చర్చించిన తర్వాత మా పార్టీ లైన్ ఇంతకుముందు ఏదైతుందో దాని మీద తప్పకుండా కట్టుబడి ఉంటాం. ఈటెల రాజేందర్ భయపడుతున్నాడు కాళేశ్వర కమిషన్ ముందుకు రావడానికి అని చెప్పేసి కాంగ్రెస్ నేతలు కూడా మాట్లాడినటువంటి నేపథ్యం. ఈటెల రాజేందర్ అంటూ భయపడతాడే? ఈటెల రాజేందర్ అంటూ ఫైటర్. చిల్లరగాళ్ళు మాట్లాడుతూ తప్ప అందరికంటే ఎక్కువ కేసులున్నాయి తెలంగాణ ఉద్యోగులు నాది. ఈ మొత్తం టీఆర్ఎస్ పార్టీలో అందరికంటే ఎక్కువ లీడర్లలో ఎక్కువసార్లు జైలుకు పోయింది కూడా నేనే. గట్లా తాటాకు చప్పులకు భయపడేటోడు ఈటెల కాదు. అందుకని ఇట్లాంటి చిల్లరగాళ్ళకు తప్పకుండా సందర్భం వచ్చినప్పుడు సమాధానం చెప్తా, టైం పడుతుంది. ఏదైతే నోటీసులు వస్తాయనే భయంతోనే ఫ్రస్ట్రేషన్లో ఈరోజు రేవంత్ రెడ్డిని కూడా ఈటెల రాజేందర్ తిడుతున్నారని చెప్పేసి నేను కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడినటువంటి. అసలు రేవంత్ రెడ్డి గారు మాట్లాడే భాష, మేము మాట్లాడే భాష ప్రజాక్షేత్రంలో ఉంది. మళ్ళీ కావాలంటే మళ్ళీ ప్రదర్శించుకుందాం. ఆయన మాట్లాడే భాష ఏంది, మేము మాట్లాడే భాష ఏంది. మేము మీకు తెలుసు మహేష్ గారు, తెలంగాణ ఉద్యమంలో శవాలను మోసుకుపోయేటప్పుడు కూడా టెంప్ట్ కాని వాళ్ళం మేము. మా భాష మార్చుకోలేము, మా పద్ధతి మార్చుకోవాలి, మన సంస్కారం ఉండాలి. మేము వాళ్ళ యొక్క సభ్యత లేకుండా, సంస్కారం లేకుండా ఏది పడితే అదే మాట్లాడటం కాదు మేము. ఇట్లాంటి వాటికి జడ్జెస్ ఎవరు ఉంటారంటే లాస్ట్కి ప్రజలు ఉంటారు కాబట్టి వాళ్ళు నిర్ణయించుకుంటారు. రెండవది ఫ్రస్ట్రేషన్ ఎందుకుంటా, నేను ఇదే హైడ్రా, ఇదే ముఖ్యమంత్రి గారు మేము ఇక ఇల్లు కూలగొట్టము, గతంలో కట్టుకున్న వాటికి మేమేమో నోటీసులు ఇవ్వమని చెప్పినటువంటి ముఖ్యమంత్రి మళ్ళీ రెవెన్యూ డిపార్ట్మెంట్ పోయి ఒక నోటీసులు ఇవ్వడం అంటే, నోటీసులు ఇచ్చింది బ్లాక్మెయిలింగ్ కోసమా, డబ్బుల వసూలు కోసమా, కూలగొట్టడం కోసమా నువ్వు ఆలోచించుకోవాలి. నీవిచ్చిన మాటకే విలువ లేకుండా పోయినప్పుడు ఆ కుటుంబాలు పిల్లా జల్లతో వచ్చి మాలాంటి కాలేజీ పడి ఏడుస్తున్నప్పుడు ఏమంటావు, మనిషివా పశువా అంటారు. నువ్వు ముఖ్యమంత్రివా, నువ్వు సాడిస్తావా అన్నారు. తప్పేముందండి? నువ్వు సరి చేసుకోవాలి కదా. ఇప్పుడు నీ కింద ఏం జరుగుతుందో అసలు రెవెన్యూ డిపార్ట్మెంట్కు ముఖ్యమంత్రి గారికి కింద హైడ్రాకు అసలు సమన్వయం ఉందా అని అడుగుతున్నాను నేను. ఇవాళ నేను అంటున్నా, ముఖ్యమంత్రి గారు నిజంగా నేను ధర్మాత్ముడు అయితే పుణ్యాత్ముడు అయితే ఈ హైదరాబాద్ నా పార్లమెంట్ పరిధిలో కొన్ని 20 ఏళ్ల క్రితం, 30 ఏళ్ల క్రితం, 40 ఏళ్ల క్రితం ప్రభుత్వ పరమైన భూములు బ్రోకర్లు ఆక్రమించుకుంటున్నారు, వాళ్ళు అమ్ముకుంటా ఉన్నారు. వాటి మీద విచారణ చేయి. అనేక మంది డబుల్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు, అట్లాంటి వాటి మీద విచారణ చేయి. ఇప్పుడు పాపం కొనుక్కొని కట్టుకున్న ఇళ్లను కూల్చేసేటువంటి మూర్ఖ పని ఎందుకు చేస్తున్నాం అని చెప్పి అప్పుడన్నా ఇప్పుడన్నా నేను ఇంకొక మాట కూడా చెప్తున్నాం. కేసీఆర్ దగ్గర ఉన్నప్పుడు కూడా కేసీఆర్ మంచి పనులు చేయనప్పుడు, తప్పుడు నిర్ణయాలు చేసుకున్నప్పుడు మేము మాట్లాడిన వాళ్ళం. ఇది నేను 100 సార్లు చెప్పిన మీకు. ఇదే 2015 నేను ఆర్థిక మంత్రిని, మున్సిపల్ కార్మికులు సమ్మె చేసిండ్రు. సమ్మె చేసి నేను చెప్పిన, మున్సిపల్ కార్మికులు చాలా చిన్నవాళ్ళు, వాళ్ళు సమ్మె చేస్తున్నారు, జీతభత్యాలు పెంచాలని సాయం చేయమని చెప్పి అడిగిన. ఆయన అన్నాడు 1700 మంది తీసేసాడు. 1700 మంది తీసేసినప్పుడు నేను సంఘీభావం చెప్పిన వాళ్ళకి. అందుకని ఈటెల రాజేందర్ అంటోడు ఎప్పుడు పదవుల కోసం పెదలు మూసేటోడు కాదు, భయం అంటే ఎరగనివాడు. ఈ కేసీఆర్తో పెట్టుకోవాలంటే జంకే రోజులలో 2021లో 6 నెలల పాటు కేసీఆర్తో ఎట్లా పొట్లాడినో తెలంగాణ సమాజం చూసింది. నన్ను పట్టుకొని భయపడి కేసీఆర్, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మరి 3 నా మీద ఏ ఆరోపణలు అయితే చేసిండో 3 ఏళ్ళు మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు. మరి ఏం చేసిండు? నేను భాష మార్చి మాట్లాడదలుచుకోలేను. ఏం చేసింది ఆయన చెప్పండి. నువ్వేం చేస్తావు? నీ లెక్క ఎంత, నీ బిషా ఎంత నువ్వు చెప్పు. ఆఫ్టర్ ఆల్ నీకు ఇంకో 3 ఏళ్ళు ఇచ్చిండ్రు, మిడిచి పడుతున్నావు. నీ సంగతి రేపు తెలుస్తుంది.
అంటే కాళేశ్వరం విషయంలో అసలు ఈటల రాజేందర్ ఏం తప్పు చేశారని ఈరోజు కాళేశ్వరం కమిషన్ మీకు నోటీసులు ఇవ్వబోతుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఇప్పుడు నేను పేపర్లో చూసిన కదా నిన్నట నిధులు విడుదల చేసింది అనేది పిలుస్తారట నన్ను. నిధులు అన్నిటి విడుదల చేసేది నేనే కదా. బాధ్యత బడ్జెట్ పెడతాం, 1,00,000 కోట్ల బడ్జెట్, 1,30,000 కోట్ల బడ్జెట్, 2,00,000 కోట్ల బడ్జెట్ పెట్టినప్పుడు ఇది ఎనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ బడ్జెట్, ఇది ఇరిగేషన్ పద్దు, ఇది జీతభత్యాల పద్దు అన్నిటికీ ఇస్తూ ఉంటాం. అదే నేను ఇంకొక మాట అడుగుతున్నా. ఇవాళ రామకృష్ణరావు గారు నాకు అదృష్టం ఏంటంటే 2014లో నేను ఆర్థిక మంత్రిగా ఉన్ననాడు రామకృష్ణరావు గారే మా ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నాడు. ప్రిన్సిపల్ సెక్రటరీ వేరున్నప్పటికీ కూడా ఉన్నారు. ఇవాళ వారే చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. కాబట్టి నాతో పాటుగా మంత్రులుగా పనిచేసినాడు కడియం శ్రీహరి గారు ఆ పార్టీలో ఉన్నారు, జూపల్లి కృష్ణారావు గారు నాకు ఉన్నాడు, తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు. వీళ్ళందరూ రేపు వాళ్ళందరినీ అడగరాదు అసలు కేసీఆర్ ఫంక్షనింగ్ ఎట్లా ఉండేది, కేసీఆర్ నిర్ణయాలు ఎట్లా వాళ్ళు చెప్పరా? నువ్వు అభాసపాలు అయితే గుర్తుపెట్టుకో. అసలు నీ మంత్రులు నీకు చెప్పి ఉండాలి కదా. ఈటల రాజేందర్ అంటూ పిలిచినప్పుడు అయ్యా మేము కూడా మంత్రులు చేసినాం కేసీఆర్ దగ్గర, మా పొజిషన్ ఏదో మాగరిక, ఎందుకు అట్లా ఇస్తావు, ఎందుకు అభాసపాలు అయితే వాళ్ళు చెప్పి ఉండాలి. మరి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. అసలు ఒకసారి కమిటీ వేసిండ్రు హౌసింగ్ మంత్రివర్గ ఉపసంఘం. నేను ప్రెస్ మీట్ వచ్చినప్పుడు చెప్తా ఇది అంత వివరాలు. నేనున్న తుమ్మల గారు ఉన్నారు, కడియం సిఆర్ గారు ఉన్నారు, హరీష్ రావు గారు ఉన్నారు, ఇందిరాకరెడ్డి గారు, ఐదుగురు మంత్రివర్గ ఉపసంఘం వేసిండ్రు. మా మంత్రివర్గ ఉపసంఘం ఉండగానే ఏం జరిగిందో నేను చెప్తా తర్వాత. అందుకని ఇవాళ ముఖ్యమంత్రి గారి విశ్వాసం ఉన్నంత వరకే మంత్రులు కొనసాగుతారు. ముఖ్యమంత్రి గారి విశ్వాసం లేదు మంత్రులు ఉండొద్దు, రాజీనామా చేయాలి. ఇవాళ డిసెంట్ నోటు చేసేంత డెమోక్రసీ ఉందా అండి ఇక్కడ? ఇలా రాజు లెక్కనే చలమవుతుంది కదా. ఇవాళ ముఖ్యమంత్రి అంటే రాజు లెక్కనే చలమవుతున్నారు, రాజు చెప్పిందే వేద లెక్క చలమవుతున్నారు. నేను పక్క పెట్టుగా ఇంజనీర్లే చెప్తున్నారు కదా. ఇంజనీర్ అంటోడు వాడు ఇక్కడ కట్టద్దు అక్కడ కట్టాలి గిట్లుంటే టెక్నికల్గా చెప్పాలి. ఇంజనీర్ అంటోడే మాకు ముఖ్యమంత్రి చెప్పిన అక్కడ కట్టామంటే ఏం చెప్తావారు సిస్టమ్ అంటే ఇంకోటి సార్, అంటే ఆర్థిక అనుమతులు ఇవ్వడంలో కాళేశ్వరం విషయంలో తప్పులు జరిగాయని చెప్పేసి ఒక ఆరోపణ సార్. నేను దీని మీద మా పార్టీతో పర్మిషన్ తీసుకున్న తర్వాత అన్ని విషయాలు చెప్తాగా. ఇది ఈటల రాజేందర్ గారు చెప్తున్నటువంటి విషయం. ఏదైతే పార్టీ పర్మిషన్ తీసుకున్న తర్వాత కాళేశ్వరం సంబంధించినటువంటి విషయాలపైన అన్ని విధాలుగా స్పందిస్తా, ఎట్టి పరిస్థితుల్లో భయపడే ప్రసక్తే లేదు. ఈటల రాజేందర్ అనే వ్యక్తి భయపడేవాడు కాదనేటువంటి విషయాన్ని ఆయన స్పష్టం చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే మంత్రుల యొక్క అధికారం గత ప్రభుత్వంలో ఏ విధంగా ఉండదో అందరికీ తెలిసిన విషయమే అనే విషయాన్ని కూడా వారు ప్రస్తావిస్తున్నారు. కెమెరామెన్ వెంకట యాదవ్తో మహేష్, ఎన్టీవీ, హైదరాబాద్.